ఆఫీస్ నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చిన హరీంద్ర కూతురి గదిలో వెలుతురు చూసి కుతూహలంగా అటు వెళ్లి చూసి ఆశ్చర్యపోయాడు. అతని గారాల పట్టి ఇందిర హోంవర్క్ పుస్తకాలు ముందు వేసుకుని ఏదో వ్రాస్తోంది కాని పరాకుగా ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. పరిశీలగా చూసిన హరీంద్ర నిర్ఘాంతపోయాడు. శ్రావణి అన్న అతని పిలుపుకి భార్య వెంటనే రాలేదు కాని ఇందిర తలెత్తి చూసింది. ఆమె తెల్లటి బుగ్గలమీద కన్నీటి చారికలో హరీంద్రకి గాభరా తెప్పించాయి. ఇందు, నా తల్లి, ఏమైందమ్మా? ఏమైనా దెబ్బ తగిలిందా? స్కూల్లో ఏమైనా అన్నారా? హోంవర్క్ చేయలేదని టీచర్ ఏమైనా అన్నదా? అమ్మ ఏమైనా కేకలేసిందా? గబగబా అడిగాడు కాని అవేమీ కాదనిపించింది. ఇందిర దెబ్బలు తగిలించుకునే పిల్ల కాదు. స్కూల్లో ఎవరితోటీ తగాదాలు పెట్టుకోదు. హోంవర్క్ ఎప్పుడూ నాగా ఉండదు. తల్లిదండ్రుల ముద్దుల కూతురు అయ్యేసరికి ఎవరూ చివాట్లు పెట్టరు. అసలు ఆ పరిస్థితి రానివ్వదు ఇందిర. ఒక్కతే కూతురు అయినా చాలా బాధ్యతగా స్కూల్ పాఠాలు అన్నీ అప్ టు డేట్ గా ఉంటుంది. స్నేహశీలి, టీచర్లకి పెట్. ఇంట్లో కూడా తల్లిదండ్రులు చెప్పిన మాటలకి ఎదురు చెప్పకుండా నవ్వు మొహంతో తిరుగుతూండే కూతురి కంట కన్నీరు చూసేసరికి హరీంద్ర మనసు గిలగిలలాడింది. ఒక్క అంగలో కూతురి పక్కన చేరి పొదువుకుని నుదురు చుమ్మించాడు తడి అయిన కళ్లతో. ఆ ప్రేమకి మళ్లీ ఇందిర కళ్ళు చెలమలై బావురుమంటూ తండ్రిని పెనవేసుకుంది. తలెత్తి చూసిన హరీంద్ర గుమ్మం దగ్గర బొమ్మలా నిలబడిపోయిన శ్రావణిని చూసి తేరుకున్నాడు. ఏమైంది శ్రావణి? ఎప్పుడూ లేదు ఇంతగా ఏడవడం. శ్రావణి కొంచెం కోపంతో రేపు ఏమిటో గుర్తుందా అన్నది. ఎందుకు గుర్తులేదు? మన అమ్మలు పుట్టినరోజు. తను ఏమైనా గిఫ్ట్ అడిగిందా? మా అమ్మ ఎప్పుడు గిఫ్ట్కిది కావాలి అని ఎప్పుడైనా అడిగిందా శ్రావణి? బంగారు తల్లి కదా, ఏది తీసుకొచ్చినా తీసుకునేది కదా. ఈసారి ఏమీ అడగలేదా? మళ్లీ రెట్టించి భార్య అడిగేసరికి కొంచెం ఆలోచనలో పడ్డాడు హరీష్. అవునవును, నిన్న ఎప్పుడూ లేనిది బర్త్డే గిఫ్ట్ గా నేనేమి అడిగినా ఇస్తావా నాన్నా అని అడిగింది. తప్పకుండా ఇస్తాను అని చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేశాను. నా తల్లి ఎప్పుడు తీర్చలేని కోరికలు కోరదు. మా అమ్మ పోలికే, అందుకే ఆవిడ పేరు పెట్టుకున్నాను. ఇంతకీ ఏం కావాలి నాన్నా అనడిగాడు కూతురిని. మళ్లీ కళ్ళు నీళ్లు నిండగా ఏమడిగినా ఇస్తావుగా నాన్నా అనడిగింది ఇందిర. ఇస్తానురా తల్లి, నువ్వు కళ్లనీళ్లు పెట్టకు అని దగ్గరకు తీసుకున్నాడు హరీంద్ర. ఆమె తన కోరిక చెప్పేసరికి నిర్ఘాంతపోయాడు హరీంద్ర. శ్రావణి అంతకు ముందే తెలిసి ఉండడం వలన మాట్లాడలేదు కాని పెదాలు బిగించడంలో కోపాన్ని వెలిగక్కింది. 2 నిమిషాలు మాటలుడిగిన హరీంద్ర, ఇదేమి కోరిక ఇందు? ఇంక వేరే ఏమి అడిగినా ఇస్తాను. రేపు నీ పుట్టినరోజు. నీ టీచర్లకి, ఫ్రెండ్స్ కి గిఫ్ట్లు తీసుకున్నావు, మరి మాట్లాడలేకపోయాడా తండ్రి. నాన్నా, ఇది తప్ప వేరే గిఫ్ట్ నాకు వద్దు నాన్నా, ప్లీజ్ అన్న కూతురుతో మళ్లీ ఏమీ మాట్లాడలేకపోయాడు హరీంద్ర. మర్నాడు ఉదయం స్కూల్ కి ఇందిరతో కలిసి హరీంద్ర, శ్రావణి కారులో వెళ్లి స్కూల్ గేట్ దాటి అసెంబ్లీ హాల్ దగ్గర ఆపినప్పుడు కొంచెం ఆగుదామమ్మా అన్నది ఇందిర బయటికి చూస్తూ. ఎవరికోసమో ఎదురు చూస్తోందని తల్లిదండ్రులకి అర్థమైంది. 5 నిమిషాలు గడిచాక కిరణ్, కిరణ్ అని గట్టిగా పిలిచింది ఇందిర సంభ్రమంగా కిటికీలో నుంచి తల బయటపెట్టి. అటువైపే వస్తున్న కుర్రాడు తలెత్తి చూశాడు. ముందు గుర్తుపట్టకపోయినా గుర్తుపట్టగానే మొహమంతా నవ్వుతో పరిగెత్తుకొచ్చాడు. శ్రావణి, హరీంద్ర ఇద్దరూ ఆ అబ్బాయిని చూసి నిశ్చేష్టులైపోయారు. కారు తలుపు తీసుకుని బయటికి దూకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ అబ్బాయిని వాటేసుకుని హ్యాపీ బర్త్డే కిరణ్ అన్నది ఇందిర. ఆ అబ్బాయి కిరణ్ కొత్త బట్టలు వేసుకుని ఉన్నాడు కాని ముఖం పాలిపోయి ఉన్నది. తలమీద వెంట్రుకలేమీ లేవు. అలాగని గుండు చేయించుకున్నట్లు లేడు. కిరణ్ కూడా ఆమె కేసి పరిశీలనగా చూస్తూ పెద్దగా నవ్వేశాడు. హ్యాపీ బర్త్డే ఇందు, ఇదేమిటి నువ్వు ఇలాగా అన్నాడు. కారులో నుంచి దిగిన హరీంద్ర, శ్రావణి తమ పక్కనే ఆగిన క్లాస్ టీచర్ని చూసి నమస్తే స్వర్ణగారు అని పలకరించారు. కిరణ్, ఇందిరను చూస్తూ ఉండిపోయిన స్వర్ణ తేరుకుని గుడ్ మార్నింగ్ అన్నది కాని ఆమె కంట గిరున తిరుగుతున్న కన్నీటిని చూసి అవాక్కయ్యారు ఆ దంపతులు. అసెంబ్లీ అయిపోయిన తరువాత ఇందిర చేత టీచర్లకి, పిల్లలకి గిఫ్ట్లు ఇప్పించిన తర్వాత హెడ్ మిస్ట్రెస్, ఈ రోజు క్లాసులు పావుగంట లేట్ గా మొదలవుతాయి. ఈ పావుగంటలో 4th స్టాండర్డ్ స్వర్ణ మిస్ మీకు ఒక కథ చెప్తారు అన్నది. స్వర్ణ మైక్ అందుకుని అందరినీ ఒకసారి కలయ చూసింది. ఇవాళ నా క్లాస్లో 2 పిల్లల బర్త్డే. కిరణ్, ఇందిర ఇద్దరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అందరం కోరుకుందాం అన్నది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టేశారు. కిరణ్ కి 2 నెలల క్రితమే ఆరోగ్యం బాగుండక ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కాని ఆ ట్రీట్మెంట్ కి తన జుట్టంతా రాలిపోయింది.
తన జబ్బు గురించి తెలిసి తన వాలకం చూసి చాలా మంది క్లాస్మేట్లు దూరంగా ఉండడం మొదలుపెట్టారు. కిరణ్ చాలా డిప్రెస్ అవడం చూసినా నేనేమీ చేయలేకపోయాను. కానీ కిరణ్ బెస్ట్ ఫ్రెండ్ ఇందిర ఏమి చేసిందో చూశారుగా. నిన్న సాయంత్రం వారిద్దరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. కిరణ్ ఇందిరతో తనకి జబ్బు ఉందని, దగ్గరికి రావద్దని అంటే ఇందిర ఏడ్చేసింది. అంత సున్నితమైన మనస్సు ఆమెది. అందరితోనూ స్నేహంగా ఉండే మన ఇందు తల్లి కిరణ్ కోసం తన పుట్టిన రోజున తన జుట్టు తీయించేసుకుంది. అదే కిరణ్ కి గిఫ్ట్ అని చెప్పింది. అది విన్న కిరణ్ ని చూశారుగా. 2 నెలల తర్వాత తన మొహంలో ఎంత సంతోషం కనిపిస్తోందో. ఇందిర తనకి ఇచ్చిన గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు ఇందాక నాతో. మన స్కూల్కే తలమానికం ఇందిర. చదువులో, కాండక్ట్ లో, క్యారెక్టర్లో, హెల్ప్ఫుల్ నేచర్లో, స్నేహపాత్రతలో అందరికీ లీడర్ తను. తనని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. ఇందిరకి, హరీంద్ర గారు, శ్రావణి గార్లకి స్కూల్ తరపున మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నాను అని ముగించింది గొంతు జీరపోగా. కర్చీఫ్లో మొహం దాచుకుని వెక్కుతున్న శ్రావణి భుజం చుట్టూ చేతులు వేసి లేపి నీళ్లు నిండిన కళ్లతో అందరికీ అభివాదం చేశాడు హరీంద్ర.